సాయిరామ్. సాయి లీలల్లో బాబా ఒక మహిమల కోసం చెప్పుకుంటూ హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రభ అన్నటువంటి ఆమె బాబా తనకి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదన్నటువంటి విషయాన్ని నాకు తెలియపరచగా ఆ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆమె చెబుతున్నటువంటి ఆమె ఒక జీవిత కథలో బాబాని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించింది. ఆమె బాబాయే సర్వస్వాన్ని నమ్ముకున్నటువంటి తరుణంలో ఆమె స్నేహితురాలు సిరిడి వెళ్తుండగా బాబా ఒక విగ్రహాన్ని తీసుకురమ్మని ఆమెని చెప్పగా ఆమె ఒక సుందరమైనటువంటి బాబా విగ్రహాన్ని తీసుకొచ్చి తన స్నేహితురాలికి ఇచ్చింది. ఆ విగ్రహాన్ని చూసి మురిసిపోయింది. బాబాని చూసి ఆనందపడిపోయి తన పూజా మందిరంలో పెట్టుకొని ఇంతకు ముందు కన్నా ఇంకా అద్భుతంగా బాబాని ఆరాధించడం మొదలుపెట్టింది. ఇలా జరుగుతున్నటువంటి తరుణంలో హఠాత్తుగా ఆమెకి ఒకరోజు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి మరియు బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడింది. దాదాపు 5-6 రోజులు ఆగకుండా ఇలా జరగడం వల్ల ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోగా ఆమెకు స్కాన్ చేసి బల్జీ యూట్రస్ ఎడినోమయోసిస్ అన్నటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి విషయాన్ని డాక్టర్లు చెప్పారు. మందులు కూడా ఇచ్చారు. ఒకవేళ మందుల ద్వారా నయం అవ్వకపోతే ఆపరేషన్ చేయవలసి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఆమె ఆ మందుల్ని తీసుకొచ్చి సర్వం బాబాని నమ్ముకున్నటువంటి ఆమెకు బాబాయే నాకు వ్యాధిని తొలగిస్తాడనేటువంటి పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో మందులని తీసుకొచ్చి బాబా పాదాల దగ్గర పెట్టి, బాబా నువ్వు ఉన్నటువంటి కాలంలో ఎంతోమందికి వ్యాధుల నివారణ కలిగించావు, ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు చేశావు, ఎన్ని రోజుల నుండి నీకు నేను పూజిస్తూ ఉన్నాను. నా ఒక కోరిక ఒకటే, నాకు ఇదివరకే చాలా ఆపరేషన్లు అయిపోవడం వల్ల ఆపరేషన్ అంటే విపరీతమైనటువంటి భయంతో నేను వేడుకుంటున్నాను. నేను మళ్ళీ ఆపరేషన్ చేసుకోలేను. ఈ మందులతో కానీ నీ మహిమతో కానీ నాకు నయం చేసే భాగ్యాన్ని ప్రసాదించమని బాబా వద్ద మందులు పెట్టి ప్రార్థించుకున్నది. ఇక సంపూర్ణమైనటువంటి భక్తితో బాబాని వేడుకొని నమ్మకంతో బాబా తనకి కరుణిస్తాడన్నటువంటి నమ్మకంతో పూజించుకున్నది. ఇలా ఏ రోజుకి ఆ రోజే భక్తితో పూజించుకొని ప్రతి నెల తను ఈ విధంగానే బాధపడుతూ ఉన్నది. మందుల వల్ల కూడా ఆమెకి నయం కాకపోయినా కూడా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా బాబా ఖచ్చితంగా కాపాడుతాడన్నటువంటి నమ్మకం మాత్రం ఆమెలో దృఢంగా ఏర్పడిపోయింది. ఇక రాబోతున్నటువంటి సాయిలీలలో బాబా తనకి ఏ విధంగా సహాయం చేశాడో మరి విడిచిపెట్టాడో ఆ అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. అందరికీ సాయిరామ్.